దీనికి అద్భుతంగా బాబాగారు మంచి మాట చెప్పారు. పట్టనిదేదో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గుడు దాకా అట్టియుండు. అలాగే ఉండు. ఏదో పట్టుకున్నావు, ఒక మంచి సంకల్పాన్ని బలంగా పట్టుకున్నావు, విశ్వాసం కలిగి ఉండాలి, వదలకు. అడగనిదేదియో అడిగితివి, అడిగిన దిడ్డుదాకా కదలకు. మనం ఏదో కోరుకున్నాం దేవుడి దగ్గర మంచి విషయాలు, కదలకు. నిస్వార్థంగా నిర్మలంగా నా కడుపుకో, నా ఇంటికో, నా ఒంటికో, లేకపోతే నా కుటుంబంకో కాదు, ఇతరుల కోసం చేసే ప్రేయర్స్, ఇతరుల కోసం చేసేటువంటి అద్భుతమైన ప్రార్థన, బాగుండాలని చేసే ప్రార్థన. కోరినదేదియో కోరితివి, కోరిక తీరుడు దాకా తరలకుండు. ఏం కోరుకోవాలి? దేవుడా నాకు ఇది ఉంది, దేవుడా నాకు అది ఉన్న కోరిక. మన కోసం మనం ప్రేయర్ చేయకూడదు కదా. అందరూ వినాలి, నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు భగవంతుడు ముందు నిల్చోని కానీ, మన లోపల నుండి భగవంతుని తలుచుకొని కానీ, నాకు ఇది కావాలి భగవంతుడు నువ్వు ఇది అడగకూడదు. నీకు ఏది నచ్చితే చెయ్యి. ఇట్ ఈస్ ప్రసాదం, ఇట్ ఈస్ యువర్ మెర్సీ దట్ ఐ విల్ రిసీవ్ ఇట్. ఐ విల్ రిసీవ్ ఇట్. మరి ప్రేయర్ ఏం చేయాలి? థ్యాంక్స్, సే థ్యాంక్స్. ఐసీయూలో ఉన్నాడు కానీ బాగున్నాను, వెంటిలేటర్ మీద ఉన్నాడు కానీ బాగున్నాను, వాళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు, ఇద్దరు అద్భుతమైన దేహంతో, ఆరోగ్యంతో, నా కుటుంబంతో నేను వర్ధిల్లుతున్నాను. నా కబోర్డ్ తీస్తే నా కబోర్డ్ నిండా బట్టలు ఉన్నాయి దేవుడా, థ్యాంక్స్ అని ఎంతమంది చెప్పగలరు? బీరువా తీస్తే బీరువా నిండా చీరలు ఉన్నాయి దేవుడా, ఎంత ఆనందం, ఎంత అనుగ్రహం స్వామి నీకు నా మీద అని ఆ బీరువాలో లోపల బీరువా ఓపెన్ చేయగానే దేవుడు థ్యాంక్స్ చెప్పగలం. బీరువా తీస్తూనే అబ్బా ఇదేనా చీరలు. విశ్వాసం లేదు దేవుడి మీద మనకి. దేవుడు ఎంత ఇస్తున్నా ఇంకా ఏదో తక్కువ. ఏదో పాటను కదా, ఇంకేం కావాలి అని దేవుడు పాడుతున్నాడు. ఇంకేం కావాలి అంటే ఇంకా కావాలంటున్నాం మనం. కానీ ఒక గొప్ప సంకల్పం భగవంతుడితో తీసుకొని నో లుకింగ్ బ్యాక్, వెనక్కి తిరిగి చూడకూడదు. దేవుడు వాట్ ఎవర్ దట్ యూ వాంట్ టు డూ విత్ దిట్ లైఫ్, యూ డూ ఇట్. నీకేం చేయాలనుకుంటే వచ్చాయి, ఐఎమ్ రెడీ. సే థ్యాంక్స్. ఇతరుల కోసం ప్రే చేద్దాం. మనకు ఎవరో తెలుసు, ఒక పేషెంట్, లేదా తెలిసి ఎవరో ఒక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, లేదా ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు. ఇటీవల బ్లాస్ట్ జోన్ ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా యొక్క థీమ్ ఏంటంటే ఇట్స్ ద మోస్ట్ గ్లోరియస్. ఎవడో నీకు సంబంధం లేదు, అన్యాయం అది అక్కడ కొట్టుకోవడం అనుకోండి. కానీ మనకు తెలియని వాడు కూడా ఒక ఇబ్బందుల్లో ఉంటే మనం రెస్పాండ్ అవ్వాలి. అట్లీస్ట్ వాళ్ళ కరాటతో మనం ఫైట్ చేసి రక్షించలేదు, కానీ అట్లీస్ట్ మన కళ్ళు మూసుకొని ప్రే ఫర్ దెమ్. మనం ఏదో ఒక ఇన్సిడెంట్ చూసాం, వార్త చదివాం, న్యూస్ పేపర్ చదివాం, ఒక యూట్యూబ్లో చూసాం, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, ఇమీడియట్లీ ఏం చేయలేకపోవచ్చు. బట్ వీ కెన్ క్లోజర్ ప్రే దట్ గాడ్ ప్లీజ్ డూ సమ్ హెల్ప్ హియర్. నో లుకింగ్ బ్యాక్ ఆఫ్ ఎనీ గుడ్ థింగ్. ఏ మంచి సంకల్పాన్ని కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. సి అంటే క్లారిటీ, ఓ అంటే ఓనింగ్, ఎన్ అంటే నో లుకింగ్ బ్యాక్.